హైదరాబాద్ లోని ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పబ్ పై దాడి చేసి 120 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్టర్ 9 పబ్ యజమానులను వెంకట్, శివలాల్ పై గతంలో కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. చట్టపరమైన చర్యలు తీసుకుని పబ్ ను సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, చెప్పండి. ఇలా హైదరాబాద్ మహానగరంలో పబ్ కల్చర్ కామన్ గా మారిపోయింది. ఇప్పటికే నిబంధనల విరుద్ధంగా హైదరాబాద్ లోని ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పబ్ కల్చర్ కామన్ గా మారింది. పబ్స్ అన్ని కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఆఫ్టర్ 9 క్లబ్ అనేది చాలా రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్ పైన మొదటి నుంచి కూడా ఆరోపణలు గుప్పుమంటున్న నేపథ్యం ఉంది. నిబంధనల విరుద్ధంగా ఓవర్ నైట్ పార్టీలు నిర్వహించడం, విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్ర యువతులను తీసుకొచ్చి కూడా కొంత నృత్యాలు చేయిస్తూ, డాన్సులు చేయిస్తూ కూడా చేస్తున్నారన్న క్రమంలో ఇప్పటికే విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ నేతృత్వంలో పూర్తిస్థాయిలో ఒక్కసారిగా నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో దాడులు నిర్వహించారు. రాత్రి సమయంలో ఎక్కువగా సౌండ్స్ పెట్టుకుంటూ ఇటు ఆ యువతులను వచ్చే పబ్కు సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారిపైకి ఉసుగొల్పి కొంత పబ్ కల్చర్ ని పెంచుకుంటూ వస్తున్నారు. దీనిపైన ఒకసారిగా పోలీసులు దాడి నిర్వహించగా దాదాపు 120 మందికి పైగా యువకులు పట్టుబడ్డారు. అయితే మొదటగా ఏదైతే లోపలికి వెళ్లిన క్రమంలో కొంత అందరూ కూడా మత్తుకు చిత్తైపోయి ఆ యువతులంతా కూడా వాళ్ళ పబ్ లో ఏవైతే మెటీరియల్ అంటే మద్యానికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయో వాటిని అమ్మకాలు చేసేందుకే యువతులను ఉసుగొల్పుతున్నారు. వచ్చే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఎక్సైజ్ యాక్ట్ తో పాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న కోణంలో కూడా ఆ పబ్ ఓనర్ వెంకట్రావుతో పాటు వెంకట్, శివలాల్ ముగ్గురు పైన కూడా కేసు నమోదైంది. ముఖ్యంగా శివలాల్ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి అంటే ఆ పబ్ కు మేనేజర్ గా ఉన్నాడు. శివలాల్ పైన కూడా కేసు నమోదు చేశారు. శివలాల్లే ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి కూడా కస్టమర్ ని అట్రాక్టివ్ చేయడం, వీటన్నిటి కూడా నడిపిస్తున్నారంటూ కూడా శివలాల్ని ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితులు కొని మొత్తంగా 120 మంది పైగా కూడా నిన్న అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రే వాళ్ళందరినీ కూడా పిఎస్ తరలించారు. వాళ్ళందరికీ కూడా పేర్లు నమోదు చేసుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చి కూడా బయటికి పంపారు. అయితే పబ్ యజమాని వెంకట్రావు అలియాస్ రాముకు సంబంధించి కూడా అతన్ని కూడా ఉదయాన్నే బంజారాహిల్స్ పిఎస్ కూడా పిలిపించారు. ఎందుకు నిబంధనల విరుద్ధంగా ఇటు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి కూడా ఈ పబ్ కల్చర్ ని గలీజ్ గా చేస్తున్నారు, అంటే నిబంధనలను నియమాలను ఎందుకు పాటించట్లేదంటూ కూడా వెస్ట్ జోన్ పోలీసులు ఇప్పటికే సీరియస్ అయిన నేపథ్యంలో అతని పైన కేసు నమోదు చేశారు. అతని నుంచి ఎన్ని రోజుల నుంచి చాటు వ్యాపారం నడుస్తుంది, ఎన్ని రోజుల నుంచి దందా నడిపిస్తున్నారు, పక్క రాష్ట్ర యువతులను ఎందుకు తెస్తున్నారు, కొన్ని వ్యభిచారాలకు కూడా వాడుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో వాటి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతానికైతే ఆఫ్టర్ 9 పబ్ పై కేసు నమోదు చేయడంతో పాటు సీజ్ చేసే అవకాశాలున్నాయని కూడా పోలీసు సంబంధించిన వర్గాలు అయితే చెబుతున్నాయి. మొత్తంగా వీటన్నిటికీ కూడా ప్రస్తుతం పోలీసులు గోప్యంగా ఉంచుతూ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. శీలా, అమర్, ఈ అంశం ఎప్పుడో జరిగినా కూడా పోలీసులు గోప్యంగా ఉంచడం వల్ల ఇప్పుడు లేట్ గా వెలుగులోకి వచ్చేట్టుగా తెలుస్తోంది. గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ప్రత్యేకించి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఆఫ్టర్ 9 పబ్ కు సంబంధించి కూడా గతంలో 31st జరిగిన సందర్భంలో కూడా ఇటు డీజే సౌండ్స్ ఎక్కువగా అంటే డెసిబుల్ అనే సిస్టమ్ అనేది కొంత లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటినా కూడా ఎక్కువగా హై డెసిబుల్ పెట్టేసి కూడా సౌండ్స్ ఇస్తున్నట్టు గతంలో కూడా కేసు అయింది. దీనిపై చాలా అంటే గతంలో పంజాగుట్ట పిఎస్ పరిధిలో కూడా ఈ ఇష్యూ పైన కూడా గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఓనర్ పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆఫ్టర్ 9 పబ్ అనేది చాలా నిబంధనల విరుద్ధంగా నడుస్తుంది. కానీ పోలీసులు దాడులు జరిగి గత వారం రోజుల క్రితం జరిగినా కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ప్రస్తుతం మీడియా వాళ్ళు బయట పెడుతున్నారు తప్ప పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే కేసు నీరుగారే అవకాశం ఉంది. దీని వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉంది. అంటే చాలా మంది కూడా హైదరాబాద్ లో
పబ్బులు ఏర్పాటు చేసుకోనికి గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది అనే నేపథ్యంలో ఆ అంటే గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల అండదండలతోనే పబ్బులు యథావిధిగా విచ్చలవిడిగా పూర్తి స్థాయిలో నడిచాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు వెనుక ఎవరున్నారు ఏంటన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే మొత్తం 120 మందికి పైగా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపారు. పబ్బు ఓనర్ల పైన 3 పైన అయితే కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టు కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ చెప్తున్నారు. శీల, మొత్తం ఈ పబ్బుకు సంబంధించి ఎంతమంది యజమానులు ఉన్నారు, వీళ్ళ వెనుక బడాబాబులు ఎవరైతే ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోగలిగారా? ఇప్పటి వరకు ఎవరైతే యువకులు ఉన్నారో 150 మంది వరకు యువకులు 120 మంది వరకు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అయితే 120 మంది యువకులకు సంబంధించి కూడా వారికి నోటీసులు ఇచ్చి పంపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏ విధంగా వీళ్ళను అంటే యువతులను తీసుకొచ్చారు, తీసుకొచ్చి పబ్లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఏ విధమైనటువంటి సిస్టమ్ ని అవలంబిస్తున్నారు, వీటన్నిటి కూడా పోలీసులు విచారణలో వాళ్ళని అన్ని అడిగి కూడా విచారణలో తెలుసుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పంపారు. ఈ విషయానికి సంబంధించి కూడా పబ్బు ఓనర్ వెంకట్రావును కూడా ఏదైతే కేసు అతనితో పాటు మిగతా 2 పైన మొత్తం 3 పైన కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది, దర్యాప్తు అనేది కొనసాగుతుంది అంటూ కూడా ఇటు డీసీపీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.